ఫాలో అయింది. 10% ఆఫ్ ది మెంబర్స్ ఉంటే అది ఎలిజిబిలిటీ ఫర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పి ఉంది. అది ఆయనకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. మరి తెలిసి ఇలాగా ప్రజలు తిరస్కరించారు, మనం ఏం చేస్తాం? అంటే అంటే చర్యలు తీసుకోవడానికి లాలో ఏమని ఉందంటే, కౌల్ అండ్ సెక్యులర్ చూసినా ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి, అది జగన్ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఒక శాసనసభ్యుడు 60 రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్ అని చట్టంలో ఉంది. సో ఈ 60 రోజుల్లో మరి నాకు ఏమన్నా కాలు బెనికిందండి, గతంలో ఆయన చాలాసార్లు బెనికింది, మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళేవాడు. అలా ఏదన్నా మళ్ళీ లక్కీగా కాలు బెనికితే అప్లై చేస్తే, మాకు చెప్పబోతే కుదరదు, మరి అప్లై చేస్తే దెర్ ఈజ్ ఏ ఛాన్స్. అదర్వైజ్ 60 రోజులు ఓవరాల్గా ఇప్పుడు దాకా అయితే ఆయన సెలవు పెట్టల, 60 రోజుల పాటు రాకపోతే ఏం చేయక్కర్లా, ఎవరు ఏం చేయక్కర్లా. ద లాసెస్ ఈజ్ ఆటోమేటిక్గా ఆయన, నేను కోర్టులో కేసు వేసాను, నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి కేసు వేసాను అంచేత అది కుదరదు అంటానికి లేదు. అప్పుడు 60 రోజులు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ ఆయన ఎంపిక కావచ్చు, ఇంకెవరైనా ఎంపిక కావచ్చు. అంటే అసలు అసెంబ్లీకే, ఎందుకంటే ఆయన బై ఎలక్షన్లో నెగ్గిన ఆ 10 ఈయన మళ్ళీ నెగ్గితే 11 అవుతాయి. సో 18 కాదు కదా. సో అంచేత అది అవకాశం లేదు. అంటే సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు, అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు. మామూలుగా అయితే అటెండెన్స్, అంటే అది పెట్టి వెళ్ళిపోతే మరి అంటే అతని సీట్ రిటైన్ చేసుకోవడానికి తప్ప రాను అన్నదానికి శాంటిటీ ఉండదు. ఓహో, ఆ ఉద్దేశంలో వచ్చి అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళొచ్చు. మీ సలహా బాగానే ఉంది, కుదిరితే చెప్పండి. బాగానే ఉంది. ఎందుకంటే నేను కూడా అసెంబ్లీలోనే నేను చెప్పడం జరిగింది, ఎందుకు నాకు సమయం ఎవరో అని చెప్పి ఆయన అదే పనిగా నేను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయితే సమయం దొరుకుతుందని. సమయం ఎవరు అని అసలు ఎవరన్నారు? సమయం ఒక భారతీయ జనతా పార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు గారు కూడా చాలా సమయం తీసుకుంటున్నారు కదా. ఆ మాత్రం సమయం ఈయనకు ఉన్నదా? ఉంటుంది. మరి ఆయన డెఫినెట్గా నేను కానీ మా స్పీకర్ గారు కానీ ఎవరున్నా ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాకపోయినా అపోజిషన్ పార్టీకి లీడర్ ఆయన.